అసోంలో బోడో తీవ్రవాదులు బరి తెగించారు. 2 జిల్లాల్లో 4 ప్రాంతాల్లో రెచ్చిపోయి 52 మంది అమాయకులను పట్టునబెట్టుకున్నారు. ఆ దాడుల్లో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 4 మహిళలు. దాడి జరిగిన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. బోడో తీవ్రవాదుల దాడిని ఖండించిన ప్రధాని పిరికిచర్యగా వర్ణించారు. అసోం మరోసారి రక్తమోడింది. నేషనల్ డెమోక్రసీ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్కు చెందిన తీవ్రవాదులు మారణ హోమాన్ని సృష్టించారు. సోనిత్పూర్, కోక్రాఝర్ జిల్లాల్లో 4 ప్రాంతాల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 మహిళలు కూడా ఉన్నారు. సోనిత్పూర్ జిల్లాలో 24 మంది తీవ్రవాదులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 30 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పాకిరి గురి వద్ద 4 చంపేశారు. ఉట్లపానీ ప్రాంతంలో మరో 4 మరణించి ఉంటారని అధికారులు వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా ఆదివాసీ గిరిజనులుగా పోలీసులు వెల్లడించారు. అత్యాధునిక ఆయుధాలు కలిగిన తీవ్రవాదులు ప్రజలపైకి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ కాల్పులు జరిగిన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ కాల్పుల నేపథ్యంలో మానస్ జాతీయ అభయారణ్యాన్ని మూసివేశారు. 3 రోజుల పాటు సందర్శకులను అనుమతించారు. ఈ దారుణాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని పిరికిచర్యగా ఆయన అభివర్ణించారు. బాధిత కుటుంబాలు కోలుకోవాలంటూ ట్విట్టర్లో ఓ సందేశాన్నిచ్చారు. రాజ్నాథ్ సింగ్, తరుణ్ గొగైతో మాట్లాడినట్టు మోదీ తెలిపారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్టు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు రాజ్నాథ్ అసోం వెళ్లనున్నారని వెల్లడించారు. అమాయకులను చంపే ఎలాంటి కారణమైనా క్షమార్హం కాదని అన్నారు. ఈ దాడులతో కేంద్రం అప్రమత్తమైందని, పారామిలిటరీ బలగాలను బాధిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. అసోం ఘటనపై రాజ్నాథ్ సింగ్ కూడా విచారం వ్యక్తం చేశారు. కేంద్రం అన్ని విధాలా అసోం రాష్ట్రానికి అండగా ఉంటుందని తెలిపారు.